టాప్ 7 ఓల్డ్ థ్రిల్లర్స్ పార్ట్ 2. పార్ట్ 1 చూడని వాళ్ళు వెంటనే చూసేయండి. ఈ వీడియో కోసం చాలా కష్టపడ్డాను. ముందైతే వీడియోకి ఒక లైక్ చేయండి. పార్ట్ 2లో నెంబర్ 1 వచ్చేసి సాక్షి. రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ జయసుధ గారు నటించారు. ఇది ఒక థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి పిఎన్ రామచంద్రరావు గారు. ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ ఏంటంటే, రాజేంద్ర ప్రసాద్ గారు హీరో అవుదామని మద్రాస్కి వెళ్తాడు. అక్కడ ఛాన్సెస్ రాక స్టూడియోలో పనిచేస్తుంటాడు. అదే టైంలో స్వప్న అనే అమ్మాయి పరిచయం అవుతుంది. ఆ స్వప్నకి కొంతమంది శత్రువులు ఉంటారు. వారి నుంచి ఆమె ఎలా బయటపడింది అనేదే మూవీ స్టోరీ. చాలా మంచి కాన్సెప్ట్. ఈ మూవీ చూడని వాళ్ళు ఉంటే వెంటనే చూసేయండి. ఇది మనకు యూట్యూబ్లో అందుబాటులో ఉంది. నెంబర్ 2 పోలీస్ రిపోర్టర్. ఈ మూవీ అనేది 1989లో రిలీజ్ అయింది. నరేష్ అండ్ మోహన్, సులుక్షిమిత వంటి వారు నటించారు. ఈ మూవీ అనేది క్రైమ్ చుట్టూ తిరుగుతుంది. దీనిలో నటించిన మోహన్ గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంది. చూడని వాళ్ళు ఉంటే వెంటనే చూసేయండి. నెంబర్ 3 మిషన్ 90. నరేష్ అండ్ గోపి గారు వంటి వారు నటించారు. ఈ మూవీ కూడా చాలా బాగుంటుంది. చూడని వాళ్ళు ఉంటే వెంటనే చూసేయండి. నెంబర్ 4 ఎర్ర గులాబీలు. ఈ మూవీ అనేది 1978లో రిలీజ్ అయింది. కమల్ హాసన్ గారు అండ్ శ్రీదేవి గారు నటించారు. ఇది ఒక థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ అనేది దిలీప్ అనే క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుంది. ఇది ఆ టైంలో పెద్ద విజయం సాధించింది. ఈ మూవీకి 2 ఫిలింఫేర్ అవార్డులు కూడా లభించాయి. ఇది తమిళ్లో రిలీజ్ అయ్యి తెలుగులో డబ్ అయింది. చూడని వాళ్ళు ఉంటే వెంటనే చూసేయండి. ఈ మూవీ అనేది యూట్యూబ్లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 5 అవే కళ్ళు. ఈ మూవీ అనేది 1967లో రిలీజ్ అయింది. కృష్ణ అండ్ కాంచన వంటి వారు నటించారు. మూవీ స్టోరీ ఏంటంటే, ఒక పార్టీ జరిగిన నైటు వసంత అనే ఆమె భర్త చనిపోవడంతో మూవీ మొదలవుతుంది. చంపింది ఎవరు అనే చుట్టూ మూవీ అంతా రన్ అవుతుంది. ఇలాంటి స్టోరీ ఆ టైంలో రావడం అంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. చిత్రం విడుదలైన సమయంలో పెద్ద విజయం సాధించలేదు. తర్వాత సమయంలో రన్ కొనసాగే కొద్దీ విజయం అనేది సాధించింది. చూడని వాళ్ళు ఉంటే వెంటనే చూసేయండి. ఈ మూవీ అనేది మనకు యూట్యూబ్లో దొరుకుతుంది. నెంబర్ 6 ఝాన్సీ రాణి. ఈ మూవీ అనేది 1988లో రిలీజ్ అయింది. ఇందులో రాజేంద్ర ప్రసాద్ గారు, భానుప్రియ వంటి వారు నటించారు. ఈ మూవీ మిస్టర్ వి అనే కరుడుగట్టిన నేరస్తుడితో స్టార్ట్ అవుతుంది. ఝాన్సీ మిస్టర్ విని ఎలా ఎదుర్కొంది అనేదే మిగతా మూవీ స్టోరీ. ఝాన్సీ రాణిగా భానుప్రియ బాగా నటించారు. శ్రీరాజ్గా రాజేంద్ర ప్రసాద్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. మూవీ అయితే చాలా బాగుంది. చూడని వాళ్ళు ఉంటే వెంటనే చూసేయండి. ఈ మూవీ అనేది మనకు యూట్యూబ్లో దొరుకుతుంది. నెంబర్ 7 పసివాడి ప్రాణం. ఈ మూవీ అనేది 1987లో రిలీజ్ అయింది. ఆ టైంలో ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఇందులో చిరంజీవి గారు అండ్ విజయశాంతి గారు అండ్ సుమలత గారు నటించారు. మూవీ స్టోరీ ఏంటంటే, విలన్ రఘువరన్ సుందర్ అనే వ్యక్తిని చంపడం పిల్లవాడైన రాజా చూస్తాడు. అది చూసిన రఘువరన్ రాజాని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. రాజాని చిరంజీవి అయిన మధు ఎలా కాపాడాడు అనేదే మూవీ స్టోరీ. చిరంజీవి గారి యాక్టింగ్ అండ్ రాజాగా చేసిన పిల్లవాడి క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంది. అదేవిధంగా రఘువరన్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఈ మూవీ చూడని వాళ్ళు ఉంటే వెంటనే చూసేయండి. ఈ మూవీ అనేది మనకు యూట్యూబ్లో స్ట్రీమ్ అవుతుంది. ఈ లిస్ట్లో మీరు చూసిన మూవీ ఏంటో కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా మూవీస్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఉంటే వెంటనే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.